డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నటువంటి కాలేజ్ త్రిబుల్ హైదరాబాద్. సో ఈ త్రిబుల్ హైదరాబాద్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో చేశాను, బట్ అప్డేటెడ్ వీడియో కావాలి సార్ అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూసినట్లయితే త్రిబుల్ హైదరాబాద్ గురించి ఉన్నటువంటి మీకు కొన్ని డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ క్లియర్ అయిపోతాయి. సో లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా కొంత అప్డేట్ చేసి మీకు ఈ వీడియోని చూపించబోతున్నాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూసినట్లయితే త్రిబుల్ హైదరాబాద్ గురించి మీకు ఒక మంచి అవగాహన వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ 8th క్లాస్ అండ్ అబోవ్ స్టూడెంట్స్, ఐఐటి ఫౌండేషన్, అదేవిధంగా 10th ఇంటర్ ఈ ఇయర్ కంప్లీట్ కాబోతున్నట్లయితే వాళ్ళ కెరియర్లో ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా మన స్కిల్ టెస్ట్ ద్వారా, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి సో లేటెస్ట్ సాఫ్ట్వేర్ ద్వారా మీకు మీ యొక్క స్కిల్స్ తెలుసుకొని ఫర్దర్గా మీ కెరియర్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇదొక సర్వీస్ అయితే. సెకండ్ సర్వీస్ వచ్చేసి కాలేజ్ సెలక్షన్ గైడెన్స్లో మీకు ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా సో నా గైడెన్స్ ద్వారా మీరు రేపు జేఈ మెయిన్స్ కావచ్చు, అదర్ డీమ్డ్ యూనివర్సిటీస్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఎంసెట్ ఎగ్జామ్స్ గైడెన్స్ కావాలనుకున్నా కానీ నన్ను సంప్రదించవచ్చు అనమాట. ఇక మన వీడియోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం త్రిబుల్ హైదరాబాద్ గురించి చాలా పాయింట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. త్రిబుల్ హైదరాబాద్ ఓవర్వ్యూ కావచ్చు, ర్యాంకింగ్, మోడ్ ఆఫ్ అడ్మిషన్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత ఫీజు ఉంటుంది, ఏమేమి కోర్స్ అవైలబిలిటీ ఉన్నాయి, కట్ ఆఫ్ ఏంటి, ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, స్పెషల్గా ప్లేస్మెంట్స్, హాస్టల్, డైనింగ్, ఏమేమి క్లబ్స్ ఉన్నాయి, అన్ని విషయాలు కూడా వీడియో డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. సో ఫస్ట్ ఇక్కడ ఓవర్వ్యూ గురించి మనం తీసుకున్నట్లయితే 1998లో ఈ త్రిబుల్ హైదరాబాద్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ లొకేషన్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, గచ్చిబౌలి రోడ్, హైదరాబాద్ అనమాట. యూనివర్సిటీ టైప్ వచ్చేసి అటానమస్. టోటల్గా ఎన్ని ఎకర్స్లో ఉందనుకున్నట్లయితే కాలేజ్ వచ్చేసి 66 ఎకర్స్లో ఉందన్నమాట. ఓకే, అదేవిధంగా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 47th ఇంజనీరింగ్లో ఉంది, 74th యూనివర్సిటీ కేటగిరీ ర్యాంక్లో వచ్చిందనమాట. ఎక్కువగా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ గురించి మీరు వరీ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫర్దర్గా మీకు చెప్తా అనమాట ఇక్కడ. సో మోడ్ ఆఫ్ అడ్మిషన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ జేఈ మెయిన్స్ ద్వారా ఇక్కడ మీకు అడ్మిషన్ అనేది వస్తుంది అనమాట. ఇది మోడ్ 1 అడ్మిషన్. ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది మీకు ఖచ్చితంగా 60% అనేది ఉండాలన్నమాట. నార్మల్గా జేఈ మెయిన్స్ ద్వారా మీరు ఎన్ఐటీలు, త్రిబుల్ ఐటీలు వెళ్ళాలనుకున్నట్లయితే, ఐఐటీలు కూడా వెళ్ళాలనుకున్న 75% క్రైటీరియా ఉంది. బట్ ఇక్కడ త్రిబుల్ హైదరాబాద్ మాత్రం 60% ఉండి మీకు జేఈ మెయిన్స్లో చాలా మంచి పర్సంటేజ్ అనేది వచ్చినట్లయితే ఇక్కడ సీట్ వచ్చే అవకాశం అనమాట. ఇది మోడ్ 1 జేఈ మెయిన్స్ ర్యాంక్ ద్వారా. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి దాసా మోడ్ అనమాట. అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఫారెన్లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ వారి యొక్క పాస్పోర్ట్ ఫారెన్ పాస్పోర్ట్ అయి ఉండాలి, వారికి అడ్మిషన్ వచ్చేసి త్రూ శాట్ స్కోర్ ద్వారా ఇక్కడ మీకు అడ్మిషన్ అనేది ఇస్తారు అనమాట. మీరు ఖచ్చితంగా ఫారెన్ పాస్పోర్ట్ కలిగి ఉన్న స్టూడెంట్స్కి ఈ దాసా మోడ్ ద్వారా మీకు అడ్మిషన్ అనేది ఇస్తారనమాట. ఇది మోడ్ 2 అడ్మిషన్ అనమాట. మోడ్ వచ్చేసి మీకు యూజీడబ్ల్యూఈ మోడ్. అంటే ఇక్కడ ఏంటంటే నార్మల్గా కొన్ని సీట్స్ అనేది వీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటారనమాట. సో ఈ ఎగ్జామ్ ద్వారా స్టూడెంట్స్కి అడ్మిషన్ అనేది ఇక్కడ ఇవ్వటం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో ఇది యూజీడబ్ల్యూఈ. సో ఇది ఒక థర్డ్ మోడ్ అనమాట. స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నారో వారు వచ్చేసి ఒకటి యూజీడబ్ల్యూఈ, అదేవిధంగా జేఈ మెయిన్స్ స్కోర్ ద్వారా వెళ్ళవచ్చు ఇండియన్ స్టూడెంట్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకి యూజీడబ్ల్యూఈలో కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మీకు 3 hours డ్యూరేషన్లో ఉంటుంది. సో ఇక్కడ మీకు సబ్జెక్ట్స్ ఏవైతే మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది మీకు, అదేవిధంగా రీసెర్చ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీని మనం SUPR అంటారు అనమాట. అదేవిధంగా సో రీసెర్చ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ని REAP అంటారు అనమాట. ఈ 2 ఎగ్జామ్స్ అదేవిధంగా ఇంటర్వ్యూ ద్వారా యూజీడబ్ల్యూఈ మోడ్ ద్వారా స్టూడెంట్స్ని ఇక్కడ అడ్మిషన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ అడ్మిషన్ వచ్చేసి మీకు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. ఎవరైతే స్టూడెంట్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ వాళ్ళ పార్టిసిపేట్ అయినటువంటి, అంటే వాళ్ళ క్లాసెస్ అనేది ఏ క్లాస్లో కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది, 11th 12thలో కావచ్చు. సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్లో మీరు అక్కడ సెలెక్ట్ అయి ఉన్నట్లయితే ఈ ఒలింపియాడ్ మోడ్ ద్వారా కూడా ఇక్కడ మీరు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. వచ్చేసి మీకు మోడ్ 4 అడ్మిషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి మోడ్ 5 SPEC మోడ్ అనమాట. ఈ SPEC మోడ్ ఏంటంటే మనకి ఇక్కడ మీకు ఉడాన్ స్కీమ్ కింద మీరు జాయిన్ అయ్యి అడ్మిషన్ అయి ఉన్నట్లయితే
మీకు కూడా ఇక్కడ అడ్మిషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి మీకు 5th టైప్ ఆఫ్ మోడ్ అనమాట. ఇన్ని రకాలుగా అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది 5. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎవరైతే స్టూడెంట్స్ ఇవన్నీ మిస్ అయిపోయి ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో కాంప్రమైజ్ అయిపోయి చదువుతూ ఉంటారో అటువంటి స్టూడెంట్స్ కూడా లాటరల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఇక్కడ వీళ్ళు అడ్మిషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో దానికి వచ్చేసి మీరు ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్, కొంచెం రెప్యూటెడ్ కాలేజ్లో మీరు జూలై 2025 నాటికి 4 సెమిస్టర్స్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇక్కడ కూడా మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అదేవిధంగా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ఈసీ బ్రాంచ్కి మీరు వచ్చేసి డిఫరెంట్ బ్రాంచెస్లో బీటెక్ చదువుతూ ఉండాలన్నమాట. అంటే ట్రిపుల్ ఈ కావచ్చు, ఈఐఈ కావచ్చు, ఈటీఈ కావచ్చు, ఈసీఈ. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కంప్యూటర్ సైన్స్ ఉంది కదా, సిఎస్డి, అక్కడ కూడా మీరు బీటెక్లో సిఎస్సి కానీ, ఐటీ కానీ, ఏఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ ఏదన్నా కాలేజీలో మీరు చదువుతూ 4 సెమిస్టర్స్ కంప్లీట్ అయినట్లయితే ఈ లాటరల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా మీరు ఇంటర్మీడియట్ ద్వారా ఒక 2 years వేరే కాలేజీలో చదివినా మళ్ళీ మీరు ఇక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు అనమాట. ఇది మోడ్ 6. ఓకే, మోడ్ 7 వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా మీకు అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది చాలా టాప్ అయి ఉండాలన్నమాట. సో ఆ టాప్ వస్తేనే మీకు అక్కడే అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. ఓకే, మరి ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి మీకు పర్ యానం 4 lakhs ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా మీకు హాస్టల్ ఛార్జెస్ కావచ్చు, మెస్ ఛార్జెస్ కావచ్చు, మీకు పర్ సెమిస్టర్ 18,000 మీకు హాస్టల్ ఛార్జెస్ ఉంటుంది. మెస్ ఛార్జ్ వచ్చేసి మీకు ఒక 27,000 ఉంటుంది. సో ఇట్లా మీకు టోటల్గా 4 lakhs ప్లస్ ఈ యొక్క 40,000 వరకు మీరు వేసుకోవచ్చు అనమాట. ఇట్లా మీకు ఫీజ్ స్ట్రక్చర్ అనేది పర్ ఇయర్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకు ఫీజ్ స్ట్రక్చర్ తర్వాత కోర్సెస్ గురించి మనం తీసుకున్నట్లయితే స్పెషల్గా 2 కోర్సెసే ఉంటాయి ఇక్కడ. ఒకటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, 2 ఈసీ అనమాట, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఇక్కడ సిఎస్సిలో స్పెషలైజేషన్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి స్పెషలైజేషన్స్ అనమాట. కాబట్టి చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఏం స్పెషలైజేషన్స్ ఉన్నాయి ఏంటనేది. కంప్యూటర్ సైన్స్తో పాటు కంప్యూటర్ సైన్స్లో అయితే 5 years డ్యూయల్ డిగ్రీ ఇస్తారు కాబట్టి ఎంఎస్ ప్రోగ్రామ్, అక్కడ మీకు హ్యూమన్ సైన్స్, న్యాచురల్ సైన్సెస్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ అనేటువంటి స్పెషలైజేషన్స్తోని ఇక్కడ వీళ్ళు మీకు బీటెక్ ప్లస్ ఎంటెక్ ప్రోగ్రామ్ అనేది ఇస్తారు అనమాట. బట్ ఎవరైతే జేఈఈ మెయిన్స్ ద్వారా జాయిన్ అవుతారో వాళ్ళకి 4 years ప్రోగ్రామే ఇస్తారనమాట. ఇక కట్ ఆఫ్ గురించి మనకు మాట్లాడినట్లయితే స్పెషల్గా జేఈఈ కట్ ఆఫ్ అయితే సిఎస్సిలో వచ్చేసి మీకు సిఆర్ఎల్ ర్యాంక్ ఇది. ఇక్కడ రిజర్వేషన్స్ అనేవి ఉండవు. 866కి క్లోజింగ్ ర్యాంక్ అయిందనమాట. ఈసీ అయితే మీకు 2136కి ఇక్కడ జేఈఈ మెయిన్స్ క్లోజింగ్ ర్యాంక్ అనేది లాస్ట్ ఇయర్ రావటం అనేది జరిగింది. సీట్స్ కూడా మీకు సిఎస్సిలో 90 seats ఉంటాయి, ఎలక్ట్రానిక్స్లో 60 seats ఉంటాయి. టోటల్గా మీకు 150 seats అనేది త్రూ జేఈ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇక ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే హైయెస్ట్ ప్యాకేజ్ ఇంకా మనకి అప్డేట్ చేయాల్సి ఉంది. సో ఫర్దర్గా మీకు ప్లేస్మెంట్స్ మీద కూడా వీడియో చేస్తాను. త్రిబుల్ హైదరాబాద్ది 69 lakhs per annum అనేది రావడం జరిగింది హైయెస్ట్ ప్యాకేజ్ సిఎస్సిలో. ఈసీలో అయితే 45 lakhs per annum వచ్చింది. యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే మీకు 32 lakhs ఉందన్నమాట. ఈసీకి అయితే 27 lakhs ఉంది. ఇక లోయెస్ట్ ప్యాకేజ్ అయితే సిఎస్సిలో 12 lakhs ఉంది, ఈసీలో 11 lakhs ఉందన్నమాట. ఇక్కడ కూడా మీకు యాపిల్, గూగుల్, అమెజాన్, సో ఇట్లా మీకు శాంసంగ్, అడోబీ చాలా మంచి కంపెనీస్, రిలయన్స్, మైక్రోసాఫ్ట్ ఇట్లా టాప్ కంపెనీసే వచ్చి స్టూడెంట్స్ని తీసుకెళ్ళిపోతున్నాయి. ఇలాంటి కాలేజీలో కూడా చదివి మీరు లో ప్లేస్మెంట్ అయితే మీరు అట్లా చేయొద్దు. సో హైయెస్ట్ కానీ యావరేజ్ ప్యాకేజ్ కానీ దగ్గర ఉండే విధంగా మీ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, బట్ కొంచెం ఓల్డ్ క్యాంపస్. లాస్ట్ ఇయర్ మన స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మాత్రం కొంచెం హైజీనిక్ అనేది ఇంకా మెయింటైన్ చేయాలి వీళ్ళని చెప్పేసి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. కొంచెం ఓల్డ్ క్యాంపస్ కాబట్టి మీరు లగ్జరీ లాగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, మోడరేట్గా ఉంటాయి హాస్టల్స్. డైనింగ్ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో కొంచెం లాస్ట్ ఇయర్ కూడా మనకి ట్విట్టర్లో ఫుడ్లో ఒక స్టూడెంట్ ట్విట్టర్లో రెస్పాండ్ అయ్యాడనమాట, ఫుడ్ బాగలేదని చెప్పేసి. బట్ దాని తర్వాత వాళ్ళు రికవరీ చేసుకున్నారని తెలిసింది. ఎక్కడైనా ఇదే కాలేజ్ కాదు, ఎక్కడికి పోయినా కానీ మీకు హాస్టల్స్, డైనింగ్ అనేది సో మీ ఇంట్లో ఉన్నట్లయితే ఉండదు. ఆ రెండింటికైతే మీరు కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది ఏ కాలేజ్ అయినా. సో ఇదైతే ఉన్న వాస్తవము. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లబ్స్ అయితే ఇక్కడ మనకి ఆల్ క్లబ్స్ అనమాట, కల్చరల్ క్లబ్స్ కావచ్చు, టెక్నికల్ క్లబ్స్ కావచ్చు, అన్నీ ఉన్నాయి. ప్రోగ్రామింగ్ క్లబ్ ఉందన్నమాట, రోబోటిక్స్ క్లబ్ ఉంది. ఓకేనా, ఇక మీకు డ్రామాటిక్ క్లబ్స్ ఉన్నాయి, డ్యాన్స్ క్లబ్స్, ఇట్లా మ్యూజిక్ క్లబ్స్ అన్నీ ఉన్నాయి అనమాట. సో ఆల్రౌండ్ అనుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరైనా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్లో కొంచెం రిలీఫ్ కావడానికి స్పోర్ట్స్ ఆడదాం అనుకున్నా కానీ
స్పోర్ట్స్ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట. స్పోర్ట్స్ అనేది కూడా ఉండాలి కొంత రిలాక్స్ కోసము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిఫరెంట్ అంటే ఈ కాలేజ్ మనం వేరే కాలేజ్తో మనం కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో బెస్ట్ కోడింగ్ కల్చర్ ఉన్నటువంటి కాలేజ్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అయితే టాప్ కేటగిరీలో వచ్చేటువంటి కాలేజ్. ఐఐటి హైదరాబాద్ ఎలాంటిదో, ఐఐటి బాంబే ఎలాంటిదో ఏమి తీసిపోదనమాట. ఏఎంఎల్కి అయితే మాత్రము మంచి కాలేజ్ అనుకోవచ్చు. ఏఎంఎల్కినే కాదు, ఎనీ స్పెషలైజేషన్స్కైనా కానీ కోడింగ్ కల్చర్ అయితే టాప్ ఉంటుంది. ఓకేనా. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా కాంపిటీషన్లో పార్టిసిపేట్ అయ్యి ప్రైజ్ అనేది నార్మల్గా వీళ్ళు తీసుకొస్తూనే ఉంటారు. అంతా కూడా పిహెచ్డి హోల్డర్స్ ఉంటారు. వీళ్ళు వచ్చేసి దాదాపు మ్యాక్సిమం ఎంఎస్ కానీ పిహెచ్డి కానీ యూఎస్లో చేసిన వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. అటెండెన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇక్కడ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చదివే పిల్లలే ఉంటారు తప్ప ఎంజాయ్ చేద్దాం అనేటువంటి అలాంటి క్యారెక్టర్స్ చాలా తక్కువ ఉంటాయి. ఒక్కసారి మీరు వెనకబడ్డారంటే మాత్రం మళ్ళీ మీరు రికవర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ రిలాక్స్గా ఉందాం అనుకున్న వాళ్ళైతే మాత్రం ఈ కాలేజ్ అస్సలు సూట్ కాదు మీకు. ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. వర్క్ లోడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంజాయ్ చేద్దాం అనుకున్నటువంటి లైఫ్ అయితే ఉండదు. ఓకేగా ఉంటుంది అనమాట. ఇక అంతా కూడా ప్లేస్మెంట్స్ కెరియర్ మీద ఫోకస్ చేసి ఉంటారు అనమాట. ఇక్కడ మీకు ఫైనాన్షియల్గా కూడా మీకు ఇబ్బంది ఉండదు. ఫండింగ్ అనేది కాలేజ్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఆ విషయంలో మీరు లోన్ తీసుకున్న చదివినా కానీ నష్టం అయితే లేదనమాట. అటువంటి కాలేజ్ అనమాట ఇది. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి త్రిబుల్ హైదరాబాద్. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో. మీకు ఫర్దర్గా నోటిఫికేషన్ అనేది మనకి 7 మోడ్స్లో అడ్మిషన్ జరుగుతూ ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా అప్డేట్ అనేది ఇస్తారనమాట. సో ఇక్కడ ఐఐటీస్లో మిస్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా టాప్ 3 ఎన్ఐటీస్, ఐఐటీస్, టాప్ ఐఐటీస్తో పోటీ పడుతున్నటువంటి కాలేజ్ అనమాట. 1 or 2 థింగ్స్ అనేది మీకు కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. హాస్టల్ కావచ్చు, అదేవిధంగా డైనింగ్ కావచ్చు. అవి మాకు ఇంపార్టెన్స్ కాదు, ప్యాకేజ్ అనుకునే వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్ కాలేజ్ అనమాట. ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ బై. Sorry, it's DJ.